వైసీపీ నాయకుల మీద ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫైర్ అయ్యారు. కందుకూరి ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని కూటమి నాయకులంతా వెళ్లి పరామర్శించారని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం పరామర్శల పేరిట కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై లేనిపోని కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం కాపుల కోసం చేసిందేమీ లేదని, కూటమి జనసేన పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే బత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఎక్కడో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులు ఈ హత్యను రాజకీయ లబ్ధి కోసం ఒక కుటుంబాల్లో కానీ కొన్ని వ్యక్తుల మధ్యన జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైన హత్యకు సంబంధించి దాన్ని రాజకీయ రంగంలో రాజకీయ రంగు పులిమి కులాలను ఆపాదించి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. జరిగినటువంటి హత్యని ఏ కారణాలతో హత్య చేయబడ్డారు, దాని యొక్క కారణం ఏంటి, దాని పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దాని మీద డిబేట్లు జరిగితే బాగుంటుంది. కానీ దాన్ని కులాలకు ఆపాదించి పలానా కులం వ్యక్తి పలానా కులం తరపున చేశారని చెప్పి కులాలను అంటగట్టడం ఎంతవరకు న్యాయం చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు, ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుంటుంది. రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రలో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే నరేంద్ర గారు చూస్తే వంగవీటి రంగా గారి పేరు చెప్తే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి కాపువాడు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటారు. వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆలోచనలతో పనిచేస్తూ ప్రతి కాపు సోదరుడు కూడా ఉంటాడు. అలాంటి వారికి ఎంతో మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరుని వారి యొక్క పేరును వాడుకొని వారి ఇంటి పేరును వాడుకొని మీరు నరేంద్ర గారు మీ యొక్క ఆ యొక్క నోటి దురుసు మాటలు మాట్లాడకూడదని చెప్పేసి ఒకసారి నరేంద్ర గారిని హెచ్చరిస్తున్నాను. కాపుల్లో కూడా మంచి ఉమ్మడి ప్రకాశం